టీవీ ట్రిబుల్ 9 న్యూస్ కి స్వాగతం. ఏపీ తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుందని లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతూ ఉన్నాయని రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మిర్యాలగూడ పశు వైద్య అధికారులు ఏడి శంకర్ రావు రమప్రభ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పౌల్ట్రీల దగ్గర బయోసెక్యూరిటీ అమలు, పౌల్ట్రీల దగ్గర రవాణా, వాహనాలు సంచరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు కోళ్ల రవాణా నిషేధం ఉందని, బర్డ్ ఫ్లూతో సరిహద్దుల్లో చెక్పోస్టులు, కోళ్ల వాహనాలను తిప్పి పంపుతున్న పోలీసులు బర్డ్ ఫ్లూ కంట్రోల్ అయ్యే వరకు కొనసాగనున్న నిషేధం కొనసాగుతుందని యజమానులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అగో జలుబు నీళ్ళు ఇప్పుడిప్పుడే ఇంకా బలాంటిది మాకు పై అధికారుల ఆదేశాల మేరకు 2 టీమ్స్ కింద మా మండలంలో ఫామ్ చేయడం జరిగింది. ఒక టీంలో ప్రతి ఒక్క టీంలో ఒక డాక్టర్, ఒక పారామెడిక్, ఒక ఓఎస్ ఈ టీంలో ఉంటారండి. ప్రతి ఫార్మ్స్ కూడా మా పారామెడిక్స్ కానీ మేము కానీ విజిట్ చేస్తున్నాం ప్రతిరోజు. ఎక్కువ మన దగ్గర వచ్చేసి లేయర్ ఫామ్ ఒకటి ఉంది అవంతిపురంలో. మిగతా బ్రాయిలర్ ఫార్మ్స్ ఉన్నా కానీ అక్కడున్న బర్డ్స్ అని తీసేసారు, ప్రజెంట్ అయితే లేవు. మిగతా బ్యాక్యార్డ్ పౌల్ట్రీ అయితే చిన్నవి 100-200 కెపాసిటీతో ఉన్న బర్డ్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా మేము నిన్న వెరిఫై చేయడం జరిగింది. అన్ని బర్డ్స్ కూడా హెల్తీగానే ఉన్నాయి. ఎటువంటి సింటమ్స్ కూడా ఫార్మర్స్ మనకేం నోటీస్ చేసి చెప్పలేదు. మేము కూడా వారికి దానివల్ల కలిగే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వివరించడం జరిగింది. ఈ వ్యాధి సోకిన బర్డ్స్ అయితే బయట పడవేయకుండా మట్టి తీసి, సున్నం వేసి, తర్వాత ఉప్పు, బ్లీచింగ్ పౌడర్ అన్ని వేసి పూడ్చి పెట్టమని వివరించాము. ఇంకా అటువంటి లక్షణాలు కనుక ఎక్కువ ఉండి ఎక్కువ శాతంలో మరణాలు సంభవిస్తే మాత్రం వెంటనే మా నోటీస్కి తీసుకురమని చెప్పాము. అయితే మన దగ్గర అయితే అటువంటి లక్షణాలు అయితే ఏమీ లేవు. ఈ మధ్యకాలంలో కోళ్ళలో బర్డ్ ఫ్లూ అనేది బాగా విస్తరించే ఉంది. కాకపోతే మన యొక్క జిల్లాలో, మన ఏరియాలో అయితే ఇంతవరకు అయితే ఆ లక్షణాలు గల బర్డ్స్ అయితే చనిపోవడం జరగలేదు. అయితే మెయిన్గా ఏంటంటే ఈ యొక్క బర్డ్ ఫ్లూ అనేది మెయిన్గా H1N5 అనే ఒక స్ట్రెయిన్ వైరస్ ద్వారా మెయిన్గా వస్తుంది. దీనిని అరికట్టడము అంటే ఒకటి మెయిన్గా ఈ కోళ్ళ ఫారాలు మెయింటైన్ చేసేవాళ్ళు కానీ, లేకుంటే 100-200 కోళ్ళతో మెయింటైన్ చేసేవాళ్ళు కానీ, రైతు సోదరులకు చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళ షెడ్లోకి ఎవరైనా తెలియని పర్సన్స్ రానియకుండా ఉంచడం కానీ, లేకుంటే గుడ్ల కొరకు కానీ, ఫీడ్ తీసుకురావడం కానీ, గుడ్లు తీసుకెళ్ళటం కానీ, అలా షెడ్లోకి వచ్చే వెహికల్స్ కానీ, మనుషుల్ని కానీ ఎవరిని కూడా లోనకి ఎంటర్ కాకుండా చూసుకోవటము, వీళ్ళు వేరే షెడ్లోకి వెళ్ళటం కానీ చేసుకోకుండా ఉండాలి ఒకటి. తర్వాత వాళ్ళ షెడ్ల ముందు ఏదైతే షెడ్ లోపలికి వెళ్తారో ఆ యొక్క ఏరియాలో ఒక ఫుట్ బాత్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని, అందులో 4% ఈ యొక్క పొటాషియం పర్మానెంట్ సొల్యూషన్ కానీ, లేకుంటే డెటాల్ సొల్యూషన్ కానీ, లేదా ఫార్మలిన్ ఇలాంటి ఏదైనా ఒక డిజిన్ఫెక్టింగ్ సొల్యూషన్ని వాటర్లో కలిపేసి ఆ ఫుట్ బాత్లు పెట్టేసి పోసుకుంటే, దాంట్లో ఈ కాళ్ళు డిప్ చేసేసి అల్లం ముంచేసి లోనికి వెళ్ళేయటం, లోన పని చూసుకొని మళ్ళీ అగైన్ బయటకు వచ్చేటప్పుడు ఆ కాళ్ళు అందులో డిప్ చేసుకొని వచ్చేయటం, ఇలా చేసుకోవడం. తర్వాత చెడు చుట్టూ సున్నము, లేకుంటే బ్లీచింగ్ పౌడర్ ఇలాంటివన్నీ కూడా చల్లుకుంటే దానివల్ల వ్యాప్తి అన్నది చాలా వరకు మనం తగ్గించగలుగుతాము. తర్వాత మెయిన్గా ఈ యొక్క బర్డ్ ఫ్లూ వల్ల చనిపోయింది అనే ఒక ఎట్లా నిర్ధారణ చేసుకోవాలంటే, ఫస్ట్ మోర్టాలిటీ అంటే చనిపోవటం అనేది చాలా ఎక్కువ ఉంటుంది, సడన్ డెత్స్ ఉంటాయి. తర్వాత మెయిన్గా రెస్పిరేటరీ అంటే శ్వాస సంబంధించినటువంటి లక్షణాలు, తర్వాత నాడీ వ్యవస్థ సంబంధించిన అంటే నర్వస్ సిస్టమ్ సంబంధించినటువంటి సింప్టమ్స్, ఈ 2 మెయిన్గా ఉంటాయి. అంటే ఒకటి కాఫ్, దగ్గు కానీ, తర్వాత ముక్కులో ఎంట నీరు గారటము, తర్వాత కళ్ళు, తలకాయ వాయటము, వాటిపైన బాటిల్స్ అంటారు పైన కోమ్ కానీ, ఇవన్నీ కూడా బ్లాకిష్ అవ్వటము, వాయటము, కళ్ళెమ్మటి నీళ్ళు గారటం, ముక్కెమ్మటి నీళ్ళు గారటం, టెంపరేచర్ ఉంటుంది.
తర్వాత బర్డ్స్ కూడా నడవలేని పరిస్థితులు ఉంటాయి, ఫుడ్ తీసుకోవు, వాటర్ కూడా తాగవు. ఇలాంటి లక్షణాలు కనపడినప్పుడు ఈ యొక్క ఫార్మర్స్ అబ్జర్వ్ చేసేసి దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యులను సంప్రదించేసి దానికి తగిన చికిత్స చేయించుకోవాలి. తర్వాత చికిత్స కన్నా ముందు కూడా ఈ యొక్క ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు మనం ప్రివెంటివ్ మెజర్స్ మెయిన్గా ఫాలో చేస్తూ ఈ రకంగా మన షెడ్ని మెయింటైన్ చేసుకుంటే మాత్రం మన యొక్క షెడ్లోకి ఈ యొక్క రోగం అనేది రాకుండా ఉంటుంది. ఈ మన షెడ్లో ఒకవేళ సపోజ్ వస్తే కూడా ఈ వేరే షెడ్లోకి పోకుండా మనం చాలా జాగ్రత్త తీసుకుంటూ ఇక్కడ తిరిగిన మనుషులు కానీ ఇక్కడికి వచ్చిన వెహికల్స్ కానీ వేరే షెడ్కి వెళ్ళకుండా ఉండాలి. రెండవది, ఏదన్నా బర్డ్స్ చనిపోయినాయి అనుకోండి, ఆ బర్డ్స్ని ఇట్లా కాలువలంట కానీ రోడ్లంట కానీ పడేయద్దు. దానివల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది, చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోయి ఎక్కువ బర్డ్స్ చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చనిపోయిన బర్డ్స్ని పూడ్చిపెట్టడం, గోయి తోసేసి ఆ గోతిలో సున్నము లేదా సాల్ట్ ఇది పోసేసి వాటిని పూడ్చిపెట్టేసేయాలి. తర్వాత ఏమన్నా చిక్ అయినటువంటి బర్డ్స్ ఉంటే వాటిని సపరేట్ ఉంచేసి వాటికి సపరేట్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇలా సెగ్రిగేట్ చేసేసుకొని ఈ యొక్క డిసీజ్ సబ్సైడ్ అయిపోయేంత వరకు కూడా అందరు కూడా రైతులందరూ కూడా జాగ్రత్త వహిస్తూ ఎప్పటికప్పుడు ఆ యొక్క షెడ్లో ఉన్నటువంటి బర్డ్స్ని అబ్జర్వ్ చేస్తూ ఏమన్నా సిక్ అయినాయా, లేకుంటే ఫుడ్ మంచిగా తింటున్నాయా, వాటర్ తాగుతున్నాయా అనేది ఇవన్నీ లక్షణాలు గమనిస్తూ ఎప్పటికప్పుడు వాటి ఏమన్నా లక్షణాలు ఉంటే ఇమీడియట్గా సమీప పశు వైద్యుని సంప్రదించాలి. ఈ జాగ్రత్తలను తీసుకుంటూ మనం ఉంటే మాత్రం మోర్టాలిటీ చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాం. అసలు మన షెడ్లో కూడా రాకుండా మనం చూసుకోగలుగుతాం ఈ రకంగా.